హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. సో నేను వచ్చానంటే మీకు తెలుసు కదా, మంచి మూవీ, బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో అలాంటి బెస్ట్ కంటెంట్తో నేను ముందుకు వస్తున్నా. సో సిల్క్ శారీ అంటూ కొంచెం వినగానే కొంచెం కామెడీగానే ఉంటుంది, బట్ ట్రైలర్ చూస్తే సూపర్ అనిపించింది. అసలు ఈ మూవీ ఏంటి, మూవీకి సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకోవడానికి మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు. నాకైతే కొంచెం భయంగా ఉంది. ఇద్దరు బ్యూటిఫుల్ ఏంజల్స్ మధ్య నన్ను పెట్టారు. అయినా పర్లేదు, మా బ్రదర్ ఉన్నారని ధైర్యంతో వెళ్ళిపోతున్నా. సో రైట్, వాళ్ళతో మాట్లాడేద్దాం. సో హాయ్ 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 సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రదర్ దగ్గరికి వెళ్తా. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూలు చూశాను, చాలాసార్లు కలుద్దాం అనుకున్నా. అండ్ మీ గోల్ కూడా రీచ్ అవుతున్నారు. సో టీవీ సీరియల్ నుండి వెబ్ సిరీస్ అండ్ ఫిలిమ్స్ అని ఆల్రెడీ చెప్పారు. సో రీచ్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న జర్నీ? యా, బాగుంది. ఇంకా ఇంకా చాలా ఉంది అచీవ్ చేసేది, బట్ స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ ఇది గోయింగ్ గుడ్. సో బాలకృష్ణ గారిని ఆడినట్టు దాచాం ఇంకా. సో అంటే సీరియల్ అనేసరికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీరియల్ నుండి మంచి యాక్టర్లు వస్తారని ఇండస్ట్రీ కొంచెం ఈ మధ్యన టాక్ వినిపిస్తుంది. సో విరూపాక్షలో మన ఇతను కావచ్చు, ఈ మధ్యకాలం వచ్చే ప్రతిదీ కూడా. సో అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే సీరియల్ యాక్టర్లు ఓన్లీ సీరియల్స్కే పరిమితం, సినిమాలు చేయలేరు, ఈ వేరియేషన్ చేయలేరు అని విన్నాం. ఇప్పుడు దాన్ని మార్చారనమాట మీలాంటి యాక్టర్లు. సో ఎలా అనిపిస్తుంది ఆ చేంజ్ని? అంటే నాకు ఇంకా అంటే నేను చెప్పాలి అని అంటే సీరియస్గా ఇంకా రావాలి చాలామంది, ఇంకా ఉంది అది. యాక్చువల్లీ ఇప్పుడు కంపేర్ టు కన్నడ ఇండస్ట్రీ కానీ హిందీ ఇండస్ట్రీ కానీ, అక్కడ ఏంటంటే టీవీది ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసుకొని టీవీ నుంచి మూవీస్కి ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఇంకా కష్టంగానే ఉంది, అనుకున్నంత ఇదిగా లేదు. అంటే ఇప్పుడు వస్తున్నాము, కాకపోతే ఇంకా టైం పట్టేటట్టు ఉంది. బట్ ఎప్పుడో రావాలి, బట్ అది ఇంకా హోప్ఫుల్గా అంటే డిస్క్రిమినేట్ చేయకుండా, బికాస్ టాలెంట్తో సంబంధం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ టీవీలో యాక్ట్ చేస్తే సినిమాలో చేయలేడు అన్నది ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ చాలా మందికి ఉంటుంది. అది దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు మన సినిమాల కంటెంట్ ఉంటే ఎవరున్నా కదా చూస్తారు, కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా చూడరు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఈజ్ ఫ్రమ్ టీవీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇట్స్ గుడ్ స్పీకింగ్ అప్. యా. సో ఆర్టిస్ట్ అనేవాడు ఎందలైనా ఏదైనా చేస్తారు, అది సీరియల్ సినిమానా అనేది పక్కన పెడితే. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, దీని వరకు వస్తే సిల్క్ శారీ టైటిల్ అయితే మన వాళ్ళకి తగ్గట్టుగానే ఉంది. సో అందులో మ్యాటర్ కూడా మన వాళ్ళకి తగ్గట్టు ఉంటుందా? మీరే చూస్తే తెలుస్తుంది. సిల్క్ శారీ అదే వాళ్ళు అడుగుతారు మళ్ళీ నన్ను, అన్న ఎలా అన్నావు, టైటిల్ ఎలా పెట్టారు, ఇంటర్వ్యూ ఎలా చెప్పావు అంటారు. అందుకని నేను చెప్పుడు కన్నా సిల్క్ శారీ గురించి తను ఇద్దరు చెప్తే బాగుంది. ఈ శారీలు చెప్పమంటారా? ఈ శారీ వేయలేదు ఇక్కడ, డ్రెస్సులతో ఉన్నారు. సరే, ఓకే. మీ క్యారెక్టరైజేషన్ అంటే మనం ఒక సినిమా ఒప్పుకుంటాం అంటే బాగా కనెక్ట్ అయితేనే ఒప్పుకుంటాం, ఎందుకంటే చాలా స్క్రిప్ట్లు వస్తుంటాయి. సో దీన్ని ఒప్పుకోవడానికి పర్టికులర్గా రీజన్ ఏంటి? క్యారెక్టర్ డిఫరెంట్గా, అంటే ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు అలా అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ అని కూడా చెప్పలేను. కాకపోతే ఒక డిఫరెంట్గా, అంటే అది ఆర్టిస్ట్ నువ్వు రకరకాల క్యారెక్టర్ చేయాలనుకుంటావు కదా. సో అలా ఇక్కడ ఏంటంటే నా క్యారెక్టర్ నీకు లాస్ట్ వరకు నాది పాజిటివ్ నెగిటివ్ అని తెలియదు. సో అది మెయిన్ పాయింట్ మనకు. అంటే లాస్ట్కు ఓహో ఇట్లానా అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది చూసే వాళ్ళకు. సో అది ఆ పాయింట్. అట్ ద సేమ్ టైం ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే నేను చేయలేదు కాబట్టి అటెంప్ట్ చేశాను ఈ క్యారెక్టర్ కూడా చేయాలి అని చెప్పి. ఓకే, సూపర్. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. హాయ్. హలో, అబ్బా చాపిండేసి ఎవరు సార్ తెలుగు రారన్నారు. ఇంత చక్కగా లక్షణంగా నమస్కారం పెడుతుంటే, అదే సంస్కారం మళ్ళీ మనం పెట్టలేదు, నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నారు? సో శారీ కట్టలేదు, సిల్క్ శారీ, డ్రెస్ కూడా శారీ లాగే ఉంది పద్ధతిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ తెలుగు ఇండస్ట్రీ, ఆల్ ది బెస్ట్. యా, హౌ డు యూ ఫీల్ ఇన్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ Telugu? Yeah, this is first film in Telugu. Before I have done Malayalam film. 2 films? Yeah, Malayalam film, Kannada film. Okay. And this is first. Malayalam, Kannada, Telugu. Yeah. Order. Very good. Yeah. So ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? అండ్ या आई फील रियली गुड, क्योंकि ये मेरी पहली तेलुगु मूवी थी एंड मुझे बहुत अच्छा लगा, क्योंकि जो मेरा कैरेक्टर है इट्स बहुत डिफरेंट है. क्योंकि मैंने जो इससे पहले जो मैंने कन्नड़ा फिल्म की है वो थोड़ा डिफरेंट रहा है, और ये जो मलयालम फिल्म की है उसमें मैंने आईपीएस ऑफिसर का कैरेक्टर किया है. तो इसमें ये थोड़ा डिफरेंट कैरेक्टर था और काफ़ी अच्छा लगा मुझे प्ले करने में. और एक कबीर के साथ प्ले करने में, उसके फादर के साथ प्ले करने में मैंने बहुत गेम खेले, बहुत मतलब
चीज़ें करी वो आपको फिल्म देख के पता चलेगा, तो बहुत अच्छा लगा। डिफरेंटली डिफरेंट, बहुत ही डिफरेंट है बाकी मैंने जो फिल्में की उनसे। యా और అండ్ కన్నడ ఇండస్ట్రీ అండ్ మలయాళం అండ్ తెలుగు या फर्स्ट आई हैव डन मलयालम फिल्म, देन सेकंड इज कन्नड़, एंड देन दिस थर्ड। యా విచ్ ఇండస్ట్రీ ఇస్ బెస్ట్ ऑफ कोर्स नो నో every వెరీ సేఫ్ జోన్ या ఇక్కడ ఇది I'm very chala. ఇంటెలిజెంట్గా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాను ముంబై కదా కొంచెం ఇంటెలిజెంట్గా बिकॉज आई लव साउथ कल्चर। नो आई लव साउथ कल्चर। तो मेरी फैमिली में सभी साउथ की फिल्में देखते हैं, सो इवन वो कन्नड़ फिल्म हो, मलयालम फिल्म हो, वो तेलुगु फिल्म हो, मैं सिर्फ साउथ की फिल्मों में ही वर्क करना चाहती हूँ क्योंकि आई लव साउथ पीपल। ఓకే అర్థమైపోయింది చాలా బాగా బాగా prepare క్లారిటీగా అయ్యారు ఉన్నారు సో అండ్ బ్రదర్తో వర్క్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ ఎందుకంటే రియల్ వెరీ టాలెంటెడ్ या ऑफ कोर्स वो मैं अपने आप को बहुत ही ज़्यादा प्राउड फील करती हूँ क्योंकि सर मेरे साथ है, तो मैंने तेलुगु में वो इतने उन्होंने मुझे लर्निंग में तेलुगु या मैंने तेलुगु में डायलॉग्स बोले ना मूवी में, ओके या तो मैंने तेलुगु में बोले हैं जो भी डायलॉग्स थे वो मैं भूल चुकी हूँ। आई फॉरगॉट ऑल द डायलॉग्स जो भी मैंने बोले हैं, तो मुझे सर ने काफ़ी हेल्प किया था, तो मेरे साथ मैं बहुत प्राउडली फील करती हूँ। तो सर कभी भी मतलब एक कंफर्ट जोन हो जाता है जब आपके को एक्टर इतने अच्छे और इतने मतलब सपोर्टिव होते हैं, Yeah. तो बहुत मज़ा आया था इनके साथ शूट करके। అండ్ ఓవరాల్ మూవీలో యువర్ కీ పాయింట్ అంటే యువర్ ఫేవరెట్ సీన్ Favorite ఎనీథింగ్ फेवरेट सीन సీన్ అనగానే ఏదో बहुत ఆలోచిస్తాను सारे అదే కాదు ఓకే हाँ सीन्स तो नहीं बता सकती मैं। సీన్ అనగానే చెప్పు యువర్ ఫేవరెట్ సీన్ फेवरेट सीन्स कौन से हैं? हमारे बेड रोमांसिंग नहीं वो क्लब वन, Yeah. जब ये आप वो ट्रेलर में भी वो तो दिखता है क्लब का, जब वो एंटर करते हैं देन वो मैं इनको जाके किस करती हूँ, ఓకే तो मैं वहाँ से मेरी गेम स्टार्ट होती है, वाह तो मेरा फेवरेट सीन। ओके आई विल बात करें वेट हाय अच्छा हो अच्छा है Yes, I'm good. సూపర్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ Thank you so much. అండ్ హౌ యూ I'm good. అంటే క్యూట్గా మాట్లాడతాను భయ్య సో హౌ డూ యూ ఫీల్ ఇన్ యువర్ మూవీ सिल्क साड़ी तो बात करें सिल्क साड़ी Yes, yes. बोलो क्या? सिल्क साड़ी Silk saree. Yeah. Yeah. తెలుసు సారీ Yes. యూ డోంట్ నో సిల్క్ సారీ I know silk saree. I've done a lot of shoot wearing silk saree. సారీస్ Yeah. ఓ సూపర్ Of course. बट साड़ीज में ड्रेस में अच्छे है But female looks good actually in saree. సారీస్ యా సూపర్ అమ్మయ్య తెలుగు And I సాంప్రదాయం love కనిపెట్టు saree. సో అండ్ బిఫోర్ యూ సీరియల్ యాక్టర్ Yeah, I've సీరియల్ done యాక్టర్ a- సీరియల్ యాక్టర్స్ I've done a TV serial and that name was Hamari Bahu Silk. So I Nikal guess there Rana. is something related to silks that I'm playing here also. ఓకే So and Silk Smita is my favorite actress. సిల్క్ స్మిత్ చాలా రోజుల తర్వాత గుర్తు So చేశారు there is wherever there is a silk, there is me. బా అక్కడ సిల్క్ స్మిత్ ఇక్కడ సిల్క్ యువర్ ఫేవరెట్ అబ్బా ఏం కనెక్ట్ అయ్యిందండి Yeah. సో అండ్ యువర్ ఫేవరెట్ సీన్ ఇన్ కీ పాయింట్ Favorite scene is the only dance. Yeah. If Okay. you watch my dance, that the song I've done, so I guess that will be your favorite too. ఓకే ఈ ఆఫర్ ఎలా వచ్చింది హౌ టు ఆఫర్ Sorry, ఆఫర్ దిస్ ఫిల్మ్ offer. Yeah. Actually, I've got this project through a coordinator. She is Bengali, and yeah, she called me, and actually I told her for a long time, like I want to do Hyderabad, like Telugu or Okay. South movies actually. So she came up with this project. And I liked it, and Kamlesh ji, he is very good, main producer. You know, whatever I ask God, the God give me through producers. వచ్చారు ప్రొడ్యూసర్ వరకు అయితే వచ్చారు ఓకే Only the producer provide me the things I ask to God. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ అన్నారు అక్కడికి వెళ్ళిపోతాం ఈవిడ మాట్లాడుతుంటే నాకు చెమటలు ఎక్కుతాను ఆవిడ మాట్లాడుతుంటే మనకి చెమటలు ఎక్కుతాను సార్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ. అండ్ మంచి ఫిలింతో వస్తున్నారు అనుకుంటారా మీరు ఎస్ సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు దేవుళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఈ టైంలో అంటే పెద్ద సినిమాలే కొంచెం బ్యాక్ అడుగు వేస్తున్నాయి చూస్తూ ఉంటే చాలా సినిమాలు వెనక్కి డేట్లు పొడిగిస్తారు మీరు మాత్రం వెనక్కి నుంచి ముందుకు వస్తున్నారు సో ఏంటి ఆ ధైర్యం అంటే ఏం చెప్తారు
సార్ ఇది నా ఫస్ట్ మూవీ. యా. ఓకే, మంచి ఉందా లేదో పబ్లిక్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నాదో ఏదో నాకు చెప్తారంటే నాకు చెప్తారా మంచిగానే ఉంది, బట్ నా చెప్పలేదు, పబ్లిక్ వాళ్ళు చెప్తారంటే నాకు ధైర్యం ఉంది, నా మూవీ మంచి ఉంది. ఎందుకంటే డబ్బులు ఎవరిలో పెడతారు, బట్ రివ్యూ మొత్తం కావాలా పబ్లిక్ వాళ్ళనే వేయాలి. ఇప్పుడు ఎవరో నా అమ్మనగా ఎవరికో నా అమ్మ अच्छा नहीं है नहीं बोलेगा, अच्छा ही बोलेगा, पब्लिक बोलेगा तो ही बोलेगा कि हाँ दिस इज माई गुड, इसलिए मेरा फर्स्ट मूवी है. మీరు ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ చేస్తున్నప్పుడు చాలా స్క్రిప్ట్లు వింటారు కదా సార్? ఎస్ సార్. సో చాలా విన్నారా ఏమైనా? ఓన్లీ వన్ డే స్క్రిప్ట్ చూసారు, ఒకటేలో ఫైనల్ చేశారు. ఏం స్క్రిప్ట్ చూడలేదు. వన్ డేలో? ఎస్, వన్ డే 1 hour. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఏం నచ్చింది మీకు ఇందులో ఈ కీ పాయింట్? సార్ నా ఈ ఇండస్ట్రీ రావాలా, అందుకే నచ్చేది. కొట్టేశారు సార్ గట్టిగా. తెలుగు ఇండస్ట్రీ నచ్చింది, అంతే, ఎలా అయినా వస్తాం. తెలుగు ఇండస్ట్రీ నచ్చలి, తర్వాత నా ఏముంది మూవీలో మంచి పేరు రావాలంట, అందుకే వచ్చారు. సో ఈ మూవీ ద్వారా ఒక మంచి పేరు వస్తుంది అనుకుంటారా, మంచి డబ్బులు వస్తాయి సార్? ఆల్రెడీ నాకు పేరు వచ్చింది, నాకు డబ్బులు వస్తారో లేదో నా దేవుడు చూస్తారు, బట్ నా పేరు మంచి వచ్చింది నాకు తెలుసు. వాళ్ళ ఇండస్ట్రీస్లో నా మొత్తం వాళ్ళకు పేమెంట్ ఇచ్చారు, నా వర్కర్స్ మొత్తం నాకు చెప్పారు నీ గుడ్, దట్స్ వై నా పేరు వచ్చింది సార్. ఇప్పుడు నాకు డబ్బులుగా అదొకేం అవసరం. బట్ సినిమా అంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒక సినిమా కొంచెం హిట్ అయితే ఇంకో సినిమా తీయాలి సార్. ఆల్రెడీ నా నెక్స్ట్ సినిమా రెడీ ఉంది, 3rd డిగ్రీ, వేరే వాళ్ళ దగ్గర సైన్ చేశారు. అది కూడా టైటిల్స్ మీరే ఎంచుకుంటారా వాళ్ళు చెప్తారు సార్? వాళ్ళు చేశారు. 3rd డిగ్రీ ఆల్రెడీ రెడీ ఉంది. ఓకే, June 15 లేదంటే July 1 స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా వరకు చూసుకుంటే ఈ కాస్టింగ్ అనేది మీరు అంటే మీకు వాళ్ళు డైరెక్టర్ చెప్పడమైనా మీరు ఏమైనా మీ ఇన్వాల్వ్మెంట్ లేదు, మొత్తం టోటల్ వర్క్ చేశారు డైరెక్టర్. సో చెప్పారా అంటే ఏమైనా కొంచెం వేరే ఛాన్సెస్ ఏమైనా తీసుకుంటే బాగుందని? సో నాకు ఐడియామే లేదు. నా ఇప్పుడు ఏం చెప్తారంటే 0 అయింది, వాళ్ళు ఏం చెప్తారో అదే చేశారు. ఓకే, మొత్తానికి ఏదైనా దూసుకెళ్ళిపోతాను అంటారు అంతేనా? సో ఇచ్చే అవుట్పుట్ అయితే ఇచ్చేసాం, సో ఇంకా అలా ఉంటుందండి. సో రైట్ అన్న చాలా మూవీస్ ఇప్పుడు చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అవ్వచ్చు, ఇలా కొన్ని మూవీస్ అంటే డేర్ చేయలేకపోతున్నారు. ఈ టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదేమో అని వెనక్కి వెళ్తున్నారు చాలా మూవీస్. అంటే మనం థియేటర్లు కూడా బంద్ అని కొన్ని చెప్పాం. ఈ టైంలో మన సినిమా రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న కంటెంట్ మీద ఆడియన్స్ పల్స్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి నచ్చితేనే ఇది పెద్ద సినిమా అయినా కానీ చిన్న సినిమా అయినా కానీ. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్. సో ఎందుకంటే ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా కంప్లీట్ అవ్వడం ఒక టాస్క్, మళ్ళీ దాన్ని రిలీజ్ దాకా తీసుకురావడం ఇంకో టాస్క్, అది ఇంకా బిగ్గెస్ట్ టాస్క్. అవును, అది కరెక్ట్. ఇది ఇక్కడ దాకా వచ్చిందంటే కేవలం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల. సో వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అవును, చాలా సినిమాలు మధ్యలోనే ఉండిపోతుంటాయి. సో రిలీజ్ దాకా వచ్చింది అని అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అక్కడే సగం సక్సెస్ వచ్చినట్టే, గుడ్ సైన్ ఇది. ఇంకా మనం సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది కానీ. సో మనం రిలీజ్ చేస్తాము, తర్వాత ఇంకా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆడియన్స్. కానీ ఇప్పుడు రిలీజ్ అని అంటే బట్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే వాళ్ళ డేరింగ్ మెచ్చుకోవాలి. బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సింగిల్ థియేటర్స్ కూడా బంద్ చేశారు. సో ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఆడియన్స్ ఓటీటీ వచ్చినప్పటి నుంచి అన్లెస్ అని అంటే మూవీ మీద ఒక టాక్ ఉండి బాగుంది అని అంటేనే జనాలు వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళట్లేదు. బాగున్నా కూడా మళ్ళీ ఒక 10 days 15 days అయితే ఓటీటీలో వస్తుంది కదా, రిలాక్స్గా చూసుకోవచ్చు అన్న యాటిట్యూడ్తో ఉన్నారు. సో బట్ ఇట్స్ లెట్స్ సీ, లైక్ మేము ఒక అటెంప్ట్ అయితే చేసినాము, తర్వాత ఇంకా ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆ సక్సెస్ అనేది. అండ్ మీరు చూసుకుంటే యాజ్ యాక్టర్గా అంటే లీడ్ రోల్స్ ఉంటే చేస్తారా, లేకపోతే ఎనీ క్యారెక్టరైజెస్ చేస్తూ ఉంటారా? సినిమాల్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి అది ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుందనేది ఏమైనా ఉందా? అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు ఎనీ క్యారెక్టర్, హీరో అనే కాదు, నాకు యాక్చువల్గా హీరో కన్నా కూడా నాకు క్యారెక్టర్స్ అనేవి బాగా ఇష్టం. ఎందుకంటే మంచి డైరెక్టరు, ఒక మంచి బ్యానరు, సో మనం ఎలివేట్ అవుతాము. సో మన కేపబిలిటీ అనేది, మన కెపాసిటీ అనేది తెలుస్తుంది ఆడియన్స్కి. సో అలాంటి క్యారెక్టర్స్ కోసం చూస్తుంటాను నేను. బికాస్ ఐ వాంట్ టు బి ఎ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాదర్ దెన్ ఎ హీరో. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఎ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ హీరోగా సర్వైవ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఎనీ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్స్. లాస్ట్ ఒక వెబ్ సిరీస్ కూడా చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. అండ్ అంటే మీ బాడీ కానీ మీ ఫిజిక్ కానీ అంటే ఎలా మంచి ఒక ఈ మధ్య కాలంలో హీరోకు తగ్గ విలన్ని ఎదుగుతున్నారనమాట. నాకెందుకో మీరు ఆ బాడీ కనిపిస్తుంది. సో విలన్ రోల్స్ ఏమైనా చేసే అవకాశం ఉందా?
యా విలన్ రోల్స్ అయినా ఇంకా ఇష్టం నాకు అసలు Mm, actually. okay. ఎందుకంటే మనకు ఒక యాక్టర్కి Scope. స్కోప్ ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్ స్కోప్కి ఎప్పుడైనా కూడా. సూపర్. సో పాజిటివ్ క్యారెక్టర్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్ ఇప్పుడు నేను సీరియల్స్లో కూడా నమసీత కానీ కస్తూరి కానీ మల్లేశ్వరి ఇవి అన్నిట్లలో కూడా నెగిటివ్ క్యారెక్టర్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆడియన్స్ లవ్ ఇట్ యాక్చువల్లీ. అంటే నేను చేసిన దీంట్లో ఆడియన్స్ ఏంటంటే దే యూస్ టు హేట్ మీ బట్ అట్ ద సేమ్ టైమ్ దే యూస్ టు లవ్ మీ. సో దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ విలన్. సూపర్ కదా, రెండు ఒకే దగ్గర దొరుకుతుంది. ఇంకోటి చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అంటే అందరికీ తెలిసిందే. ఈరోజు తన బర్త్డే. అండ్ ఆయన గురించి ఆయన బెస్ట్ మూవీ ఒకటి మీకు ఇష్టమైన ఒక మూవీ ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారి గురించి ఎంత చెప్పినా కూడా ఫస్ట్ విషెస్ చెప్పేద్దాం. విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే సార్. గాడ్ బ్లెస్ యూ అండ్ యూ హ్యావ్ టు డూ మోర్ అండ్ మోర్. మీరు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, ఇంకా మంచి మంచి మూవీలు చేయాలని, మా అందరినీ ఎంటర్టైన్ చేయాలని, మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో సార్తో నేను రాఖీ చేశాను, స్మాల్ బిట్ అది, అంత పెద్ద రికగ్నైజ్డ్ కూడా కాదు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అంటే హైలీ టాలెంటెడ్. సో ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ సో అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ డాన్సింగ్ స్కిల్స్ ఆల్సో ఇట్స్ ఎక్స్ట్రీమ్. సో అండ్ డైలాగ్స్ కూడా ఎన్ని పేజీలు ఇచ్చినా తక్కువనే చెప్తారంట కదా. సో సెట్లో చూసారా అలా? రాఖీలో చూసా. అంటే రాఖీ మూవీలో నాతో ఉన్నప్పుడు తక్కువనే ఉండే, బట్ ఇఫ్ యూ సీ ద మూవీ ఆ కోర్ట్ సీన్ ఇస్ అన్ అమేజింగ్ సీన్ యాక్చువల్లీ. సో ఆ టెంపో కానీ అది కానీ ఒక ఆర్టిస్ట్ అలా క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఈజ్ నోన్ ఫర్ దట్ డైలాగ్ డెలివరీ. ఇంకోటి కూడా ఏంటంటే ఆ బాడీని ఇంత చేంజ్ చేసుకోవడం కూడా చాలా, ఇంత రవ్వ ఎడుగుకి వస్తేనే ఇంకా తగ్గదు అంటారు. అంత బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసి చాలా డెడికేషన్ కదా. హైలీ డెడికేటెడ్. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్ మంచిగా. అండ్ మీకోసం తెలుగు ఇండస్ట్రీ సినిమా చూస్తావా? తెలుగు మూవీస్ देखेंगे? ఓకే ఓకే. హిందీలో వస్తే టప్. యువర్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్, ఎన్టీఆర్ సార్, అజిత్ కుమార్ सर. సో ఎన్టీఆర్ ఈరోజు టుడే బర్త్డే. नो दैट एनटीआर सर विश यू वेरी हैप्पी बर्थडे सर. सॉरी फॉर द लेट. आप ऐसे ही खुश रहें, आगे बहुत बड़े बड़े प्रोजेक्ट्स करें और मुझे भी लें. అండ్ అల్లు అర్జున్ గారి ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? अब मूवी का मैं सिंगल नाम नहीं बता सकती क्योंकि मूवी के नाम थोड़े यूनिक होते हैं. मैं उनकी सारी मूवीज़ देखती हूँ, बट मैं नाम नहीं, मुझे इतना नाम पता नहीं चलता साउथ की मूवीज़ का. बट हमारे घर में सिर्फ उनकी ही मूवीज़ चलती हैं. पैन इंडिया मूवी पुष्पा ऑफ कोर्स. या डायलॉग है अरे फ्लावर के ऊपर डायलॉग है ना एक. फिर से बोलना, रिपीट. नहीं रील्स भी करी ना. हाँ मैंने रील्स किया हुआ है. झुकेगा नहीं. सोचो वही वाला है ना. सो आपके टेल वही वाला है ना. झुकेगा नहीं साला. తగ్గేదేలే సార్ అంటే ये कार्ड డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పమంటే. డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. ये क्या पुष्पा అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? अच्छा तेलुगु में बोलना. हाँ बोलो, मैं प्रॉम्प्टिंग देता हूँ. ओके. पुष्पा అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫ్లవర్. ఫైర్. ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫ్లవర్ అనుకుంటే అనుకుంటే ఫ్లవర్ అనుకుంటే అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? ఫైర్. ఫైర్. తగ్గేదేలే. తగ్గేలే. ఓకే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్ తగ్గేదేలే. సేమ్ యా బోలో. యు చెప్తున్నారు టెల్లింగ్. या ये बहुत फटाफट बोल रहे हैं. अच्छा अच्छा ओके. बहुत फटाफट बोल रहे हैं. हाँ ठीक है. మన నాగేందర్ గారు, మా డైరెక్టర్ గారే చెప్పాలి. చెప్పాలి నిజంగా. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అర్థమైపోయి నాకు ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు ఈ పుష్ప అంటే అదే వర్డ్. పుష్ప అంటే పుష్ప అంటే ఫ్లవర్. ఫ్లవర్ అనుకుంటున్నా. ये स्लो मोशन हो गया यार. कुछ भी मतलब ఈ రేంజ్ లో చెప్పాలి. సూపర్ సూపర్. ये स्लो मोशन. టెల్ अगेन. ఈరోజు కాదు, మనం ఇక్కడే పడుకుంటాం. పుష్ప అంటే ఫ్లవర్. नहीं పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? हाँ पुष्प అంటే ఫ్లవర్ అనుకుంటానావా? पुष्पा बोले फ्लावर सोचा क्या? फायर है. फायर या झुकेगा नहीं. वो तो पता है, बोलो. तेलुगु में नहीं पता है ना. सो हिंदी में बोल. हिंदी में ओके. फिर सिखाओ एक बार.
हिंदी में बात हाँ हम हैदराबाद हिंदी में बोलो पुष्पा सोचे तो फ्लावर है क्या झुकेगा नहीं हाँ అది पुष्पा सोच के फ्लावर समझाएगा झुकेगा नहीं साला తగ్గేదేలే तागे दिल फिर तागे फायर कहाँ दिल गया फायर कहाँ गया ठीक है ना कैमरा देखेंगे हाँ సో కెమెరా చూసి డైలాగ్ బాత్ కరు अच्छा फिर से बोलना అమ్మ ఇప్పుడు వచ్చింది क्या ఈ క్యా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా అదే హిందీ భాష పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా అనుకుంటున్నావు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ ఫైర్ क्या 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 తగ్గేదేలే తగ్గిదిలే ఓకే Okay. ఎన్ని కష్టాలు వచ్చినాయి చారి గారు అయినా పర్లేదు నువ్వు చెప్తావు డైలాగ్ యూ డైలాగ్ పుష్పమే फिर से बुलवाओ Sorry. ఆ డైలాగ్ పుష్పమే తను ఇంగ్లీష్లో చెప్తుంది ఇంగ్లీష్ में Actually, पुष्पा जो कैरेक्टर है वो बहुत स्ट्रॉन्ग कैरेक्टर है ఓకే and that's a male dialogue. That's not a female. బా ఇలా కూడా తప్పించుకోవచ్చు यू आर वेरी No, you चालाक can हाँ? tell नहीं, नहीं, you नहीं, can नहीं, try it इसे in English बुलवाया actually. ట్రై What? Try it in English. बोलेंगे तेलुगु में What? बुलवाओ You can try it in English. तेलुगु में Do you think Pushpa Pushpa is ante- a flower? No, it's fire. ఇట్స్ ఫైర్ తెలుగు హిందీ ఇంగ్లీష్ Flower? Do you- No, it's fire. తగ్గేదేలే था? తగ్గేదేలే Taggedile. యూ దేకింగ్ झुकेगा नहीं జూకి ఓకే Okay. Pushpa ante फ्लावर नहीं Flower. फायर Pushpa ante flower. No, it's fire. Taggedile. తగ్గదు ఇంకా ఇంతకన్నా తగ్గలేం పై మనం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని మళ్ళీ మళ్ళీ మనం కలాలి అండ్ Thank విష్ you so ఆల్ ది much. బెస్ట్ అండ్ మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మనం మళ్ళీ మళ్ళీ చేద్దాం Yes, sure. కామన్ ఇంటర్ప్రెస్గా మనం ఇంకోసారి చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank విష్ you ఆల్ ది so బెస్ట్ రైట్ గైస్ చూశారు కదా ఇది ఈరోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైన్ ఆఫ్ మీ రాజేష్ బాయ్ బాయ్